అరే ఇంత జరిగితేనే ఓటు హక్కు ఉంటేనే ఒక్క పార్టీ ఓడు మాట్లాడాలి మన గురించి. మాట్లాడారా? సరే, బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకుందాం. బీఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకుందాం. కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడిందా ఒక్క మాట? ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకుందాం. షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి అమ్మన్నా నోరు తెరిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందా? చివరికి కనీసం నేను క్రిస్టియన్ని, బైబిల్ చదువుతా, రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగనన్నన్నా మన పక్షాన 2 మాటలు మాట్లాడా? పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే, ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు ఇవాళ. పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే, ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు ఇవాళ. పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే, ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు ఇవాళ. మీకు తెలుసా, మీడియా ఆయన ఒక బఫూన్ చేసింది. ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చున్నాడు ఆ మగాడు. ఇక్కడ మేసాలు తిప్పి తొడలు జర్చే వాళ్ళని గేటు దగ్గరకు కూడా రానియరు, కుక్కలను కొట్టినట్టు కొడతారు వాళ్ళు అక్కడ. అయినా కేఏ పాల్కి పాపం 10 ఓట్లు కూడా పడలా. నేను విషయం చెప్తాను. చివరిగా ఒక మాట చెప్పనా? నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ చర్చల్లో పడగొడితే ఏ పార్టీలు రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ బైబిల్ తగలబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? ఓట్లు వేయడానికి తప్ప నువ్వు దేవునికి పనికిరావని చెప్పిన ఏ పార్టీనైనా నేను చెప్తున్నాను, దయచేసి ఈ రాజకీయ పార్టీలని గజ్జి కుక్కలను చూసినట్లుగా దూరంగా పెట్టండి. ఈ క్షణాన తీర్మానం చేసుకోండి. దయచేసి ఈ రాజకీయ పార్టీలని గజ్జి కుక్కలను చూసినట్లుగా దూరంగా పెట్టండి. ఈ క్షణాన తీర్మానం చేసుకోండి. దయచేసి ఈ రాజకీయ పార్టీలని గజ్జి కుక్కలను చూసినట్లుగా దూరంగా పెట్టండి. ఈ క్షణాన తీర్మానం చేసుకోండి.